సంగారెడ్డి జిల్లా కిస్సారెడ్డిపేట గ్రామం అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ అక్రమ నిర్మాణాలు గుర్తించినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఇది మొత్తం సర్వే నంబర్ 6లో ఉన్న ప్రభుత్వ భూమి. ఇక్కడ అక్రమంగా విల్లాలు నిర్మించారు, ఇక్కడ బిల్డింగ్లు నిర్మించారని దాదాపు 16 బిల్డింగ్లకు నోటీసులు అందజేశారు. అయితే గత రాత్రి నిన్న సాయంత్రం 6 గంటలకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఈరోజు ఆదివారం ఉదయం ఇక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు ఎక్కడికక్కడ పూర్తిగా బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇది G+1 నిర్మాణాలుగా గుర్తించారు. అయితే ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఇక్కడ బిల్డర్గా మారి ఇక్కడ ఈ భవనాలన్నింటినీ నిర్మించి దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు కూడా ఇక్కడ అమ్మినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ బిల్డింగ్లు కొన్న వాళ్ళు కూడా మాత్రం నాకు ఒక్కరోజు కూడా సమయం ఇవ్వలేదు, కనీసం సమయం ఇస్తే మేమే మా సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళేవారమని, మాకు సమయం ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి బిల్డింగ్లను కొలగొడుతున్నారని, మేము కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కొంటే ఇప్పుడు మా పరిస్థితి ఏందని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే గత 15 రోజులుగా వినాయక చవితి ఉండటంతో పండగ సందర్భంగా ఎక్కడ కూడా హైడ్రా అధికారులు కూడా కూల్చివేతలు ప్రారంభించలేదు. గత 2 రోజుల క్రితం క్యాబినెట్ కూడా హైడ్రాకు ప్రత్యేక అధికారులు కల్పించింది. క్యాబినెట్ ప్రత్యేక అధికారులు కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఆదివారం ఉదయం హైదరాబాద్లో 3 చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కుకట్పల్లి, నల్ల చెరువు, అట్లాగే అమీన్పూర్, పటేల్గూడలో కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగిస్తున్నారు. అయితే గతంలోనే హైడ్రా హైదరాబాద్లో కొన్ని అక్రమ నిర్మాణాలను, చెరువులో FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను తొలగించిన హైడ్రా అధికారులు కొన్ని 15 రోజులుగా స్తబ్దుగా అంటే కామ్గా ఉన్నారు. నిన్న రాత్రి నుంచే ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ప్రభుత్వ భూమిలో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు నిర్మించారో వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈరోజు ఉదయం కూడా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలను కొలగొట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం వెనకాల చూసుకున్నట్టయితే ఇది అమీన్పూర్ దగ్గర పటేల్గూడ గ్రామంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు సర్వే నంబర్ 6లో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడ JCPలు 3 JCPలతో పూర్తి స్థాయిలో ఇక్కడ బిల్డింగ్లను కూలగొడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ భూమిలో కట్టారని అధికారులు చెప్తుంటే మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు కానీ బిల్డింగ్ ఓనర్స్ కూడా మేము పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్ కూడా వచ్చింది, లీగల్ ఒపీనియన్ కూడా ఉంది, అప్పుడు అధికారులు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఇక్కడ వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ రోడ్లు కానీ ఏ విధంగా వేశారు, ఇదంతా అది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మేము ఈరోజు బాధితులుగా మారాము. వాళ్ళు ముందస్తుగా హెచ్చరికలు చేయకపోవడం వల్లనే మేము ఇక్కడ బిల్డింగ్లు కొన్ని ఇప్పుడు బాధపడుతున్నామని చెప్తున్నారు. ముందస్తుగా ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన బోర్డు కానీ ఫెన్సింగ్ కానీ ఏమీ లేదు, దాంతో మేము ఇక్కడ ఇల్లు కొన్నామని కూడా మనతో బాధితులు చెప్పారు. అయితే శాఖల మధ్య సమన్వయం లోపంతోనే ఇదంతా జరిగిందని కూడా బాధితులు చెప్తున్నారు. ఎవరైతే మాకు ఇక్కడ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షించాలి. మాకు ప్రభుత్వ భూమి అయితే మాకు ఎలా రిజిస్ట్రేషన్ అయింది, అట్లాగే వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ ఏ విధంగా ఇచ్చారు, మాకు GHMC వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఇక్కడ రోడ్లు వేశారు, వాళ్ళు ఏ విధంగా రోడ్లు వేశారని కూడా వీళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తానికైతే చూసుకున్నట్టయితే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది, అది కూడా ₹1 కోటి, 1.5 కోటి పైగా మేము డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ మేము ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి మా ఇల్లు కూలగొడితే మా పరిస్థితి ఏంది, కనీసం మాకు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. అయితే పెద్దవాళ్ళకి మాత్రం 30 రోజులు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ బిల్డింగ్లు కూడా ఎక్కడగా కూల్చివేస్తలేరు, కేవలం వీళ్ళందరూ సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తున్నారు. అట్లా కాకుండా ముందస్తుగానే ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇక్కడ ఒక నోటీస్ కానీ బోర్డు కానీ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి వాటిల్లో భవిష్యత్తులో మేము బాధపడినట్టుగానే ఇతరులు కూడా ఎవరు బాధపడరు, ఇట్లా బాధితులుగా మారరు, ఇట్లాంటి నష్టం జరగదు అని ఇక్కడ ఉన్న బాధితులు కూడా తెలిపారు. అయితే దీంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. ప్రభుత్వం వాళ్ళే మాకు పర్మిషన్లు ఇచ్చారు, అన్ని ట్యాక్సులు కట్టించుకున్నారు, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టాము, ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చి ఇది ప్రభుత్వ ల్యాండ్ మీరు ఇక్కడ అక్రమ నిర్మాణం చేశారని చెప్తే మేము కట్టిన ట్యాక్సులు ఎట్టుపోయాయి, మరి గవర్నమెంట్ కదా ట్యాక్సులు తీసుకుంది, అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు తీసుకుందని కూడా ఇక్కడ బాధితులు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చారన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇచ్చింది వ్యాలిడ్ కాదని చెప్తున్నారు. అది జీపీలో ఉంది, ఇంతకుముందు జీపీలో ఉంది, ఇప్పుడు వ్యాలిడ్ కాదంట. వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి సర్వే నెంబర్ 6లో ఉంది, సర్వే నెంబర్ 12లో ఉంది అని చెప్పి ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ దేంట్లో ఉంది, సర్వే నెంబర్ 6 ఉంది, మొత్తం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యాజ్ పర్ నామ్సే ఉన్నాయి ఎవ్రీథింగ్. బట్ స్టిల్ వాళ్ళు ఇది వ్యాలిడ్ కాదంట, రిజిస్ట్రేషన్ చేసారు, ఎవ్రీథింగ్ చేసారు.
బట్ వ్యాలిడ్ కాదు. ఈవెన్ సర్వేర్లు కూడా వచ్చి వాళ్ళు క్లారిటీగా లేరు. ఒకడేమో సర్వే నెంబర్ 6లో ఉంది, ఏం కాదు 12లో రాసే అంటారు. 1,20,00,000 పెట్టి కొన్నాం, 1,20,00,000 పెట్టి 95 lakhs లోన్ ఉన్నది దీని మీద. ఇక్కడ ఎవరు కట్టాలనేది పడగొట్టేస్తా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని గల్సులు అన్నీ అమ్మేసుకుని కొన్నాం. ఈరోజు పర్మిషన్ వ్యాలిడ్ కాదంట. ఏదో ఎక్కడో ఫోర్జరీ జరిగిందంట. ఎక్కడ ఫోర్జరీ జరిగిందని అడిగితే ఎవడు చెప్పట్లేదు. ఫోర్జరీ ఎక్కడ జరుగుతాయి? గవర్నమెంట్ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాక మీరైతే ఫోర్జరీ చేయలేదు. ఎక్కడో ఫోర్జరీ జరిగింది వాళ్ళ దాంట్లో ఇంటర్నల్గా, సమ్వేర్ ఎక్కడో ఇంటర్నల్గా ఏదో జరిగింది, మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళది వ్యాలిడ్ కాదంటున్నారు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఇది వ్యాలిడ్ కాదని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ ఈ డాక్యుమెంట్లన్నీ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు చూపించారా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అసలు చూసే ప్రసక్తిలో లేదన్న, వస్తున్నారు కూల్చేస్తున్నారు. నోటీస్ అయితే పెట్టారు, నిన్న నైట్ పెట్టారు, అరౌండ్ 5 o'clock 6 o'clock మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. కనీసం రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వట్లేదు, ఎవరికి రీచ్ అవ్వాలో తెలియట్లేదు. రియాక్ట్ అవ్వాలంటే కనీసం ఏ వీక్ డేనో అయితే వర్కింగ్ ఎవడో ఒకరి దగ్గరికి వెళ్తాం, సండే ఎవరు రెస్పాండ్ అవ్వదు. అంటే కొందరికి 30 days టైం ఇచ్చారు, మీకు ఏమైనా టైం ఇచ్చారు? యాజ్ పర్ 2వ తారీఖు నోటీస్ ఇచ్చినామని చెప్తారు, కానీ నోటీస్ లేదన్న మా దగ్గర. నాకైతే ఎవరికి రాలేదు. నిన్న నైట్ అతికించేంత వరకు నాకు నోటీస్ లేదు. అక్రమ నిర్మాణం అని హైడ్రా అధికారులు ఎవరైతే కొలగొట్టారో ఆ ఇంటి యజమాని మనతోటి ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ ఇల్లు ఇది అక్రమ నిర్మాణము, గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు కట్టారంటున్నారు కదా, మీరు ఎంత పెట్టి ఇల్లు మీరు కొన్నారా కట్టించుకున్నారా? కొన్నాం సార్, కొన్నాం. ఎంత పెట్టి కొన్నారు మీరు? 1,50,000. మరి మీకు ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయా? లేవు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ముందు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. లింక్ ఇది యాక్చువల్గా అతను మా కంపెనీ ఆయన ఇచ్చింది, ఇది మ్యాప్. చూడండి, ఇది చేశారు చూడండి, ఇదంతా 6 అని చెప్పారు, ఇది ల్యాండ్ అని చెప్పారు, ఇది ఇల్లు. మార్క్ చేసింది మీ ఇల్లు. మార్క్ చేసింది ఇల్లు. సో మేమేమనుకుంటాం, ఇదంతా 6లో ఉంది కాబట్టి లీగల్ అనుకుంటాం. తర్వాత లాయర్కి చూపించుకున్నాం. లాయర్కి చూపిస్తే ఓకే, ఈసీ చూశాడు, అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పాడు. తర్వాత నాకు డౌట్ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను. నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా అవుతుంది అని చెప్పారు, వాళ్ళు కూడా. సో ఇంకా ఎంక్వైరీ ఏముంటుంది, మాకు తెలిసిన ఎంక్వైరీ నాకు తెలిసి నేను చేశాను. సో వచ్చి తర్వాత ఎల్ఐసి లోన్ అప్లై చేస్తే లోన్ అప్రూవ్ చేశారు. వాళ్ళకే లాయర్ ఉంటారు, వాళ్ళు చూశారు, చేశారు. బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొన్నారు. బ్యాంక్ లోను కొంత మా డబ్బులు కూడా రూపాయి కూడబెట్టి అది కట్టాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా? జెరాక్స్ ఒరిజినల్ అక్కడ బ్యాంక్. ఇది పాతది. మరి ఇవన్నీ డాక్యుమెంట్లు చూపించినా కూడా అవి అధికారులు ఏమంటున్నారు? ఇవన్నీ మాకు సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చి మీకు నోటీసులు ఇచ్చారా? నోటీస్ అంటే ఏం లేదు, ఇది ఒక నోటీస్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా ఆగస్ట్ ఎండింగ్లో ఇచ్చారు. సో లాస్ట్ వీక్ మేము వచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఇద్దరు కూర్చోన్నారు. వాళ్ళకి చూపించాం, ఇట్లా నోటీస్ ఇచ్చారు మాకు, ఈ డాక్యుమెంట్స్ అన్ని చూపించాం. ఇది సర్వే నెంబర్ 12 కదా ఉంది, ఇది మీది సర్వే నెంబర్ 6లో కదా మీ హౌస్ ఉంది, సో మీకేం ఇబ్బంది ఉండదు, బార్డర్లో ఉండే వాళ్ళకి ఇస్తుంటారు అట్లా అని చెప్పేసరికి మేము వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఇప్పుడు వచ్చాం. నిన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అని చెప్పి రెండుకుండే వాళ్ళు చెప్తే వచ్చాము. ఇక్కడికి వచ్చిన దాకా కూడా తెలియదు హైడ్రా వచ్చి ఇక్కడ కూలుస్తుంది అని. ఆటో ఎక్కితే ఆటో అతను అన్నాడు, హైడ్రా వచ్చింది కూలుస్తున్నారంట కదా ఈరోజు అంటే. అప్పుడు షాకేం, అక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఒక బిల్డింగ్ పగలగొడుతున్నారు వచ్చేసరికి. ఇలా తెలుసుంటే మేము అసలు కొనేవాళ్ళం కాదు, అసలు హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ. మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మనతో మాట్లాడే కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇక్కడ ఉదయం నుంచి కూలగొడుతున్నారు, ఇది మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. ఇల్లీగల్ ఏం కాదండి, లీగలే ఉంది. ఇది పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, లేఅవుట్ పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయినా వాళ్ళు వచ్చేసి ఇల్లీగల్ పర్మిషన్, గవర్నమెంట్ సర్వే నెంబర్ అని చెప్పి కూలగొడతాం జరుగుతుంది. వాళ్ళు ఇంతకుముందు మీకు నోటీసులు ఇచ్చారని చెప్తారు, ఇచ్చారా? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. రాత్రి వచ్చేసి 6 గంటల తర్వాత అతికిచ్చి తెల్లారి పొద్దున్నే ఉదయం స్టార్ట్ చేశారు కూలగొడతాం. దాని మీద డేట్ వచ్చేసి 20వ తారీఖు ఉంది. 20వ తారీఖు అంటించినట్టుంది, కానీ వాస్తవానికి అది కాదు. రాత్రి 6 తర్వాత అంటించి తెల్లారి ఉదయాన్నే కొట్టారు.
అంటే ఇంత తొందరగా సడన్ గా రాత్రి కాల్ చేసి పోమంటే ఎట్లా మీ పరిస్థితి ఏంటి? చెప్పి అడిగామండి, అడిగితే మాకు ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. పోలీసు వాళ్ళు కానీ ఆ పైన వచ్చిన అధికారులు కానీ ఎవరో సమాధానం చెప్పట్లేరు మాకు. అంటే మీరు అలా మీ ఇంటి సామాన్లు ఇట్లా ఉన్నా కూడా మేము తీసుకోవడానికి హాస్పిటల్ తల్లులు ఉన్న ఆడవాళ్ళు ఉన్న మగవాళ్ళు ఉన్న అందరినీ బయటికి లాగేయడం జరుగుతుంది. వాళ్ళే లాగేస్తున్నారు, పంపించేస్తున్నారు. సామాన్లు ఇప్పుడు మీరు చూడొచ్చు, అందరినీ ఖాళీ చేసి డీసీఎంలు వెళ్ళిపోతున్నాయి. రెంటర్స్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. ఉన్న పసిబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగడం జరుగుతుంది. వాళ్ళు అంటే ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? ఏముంటుంది సార్, ఏడ చెట్ల మీద పొట్ల మీద ఉండాలి కదా, రోడ్ల మీద ఉండాలి కదా. చేసేది ఏముంది, వెళ్ళిపోతున్నాం. లేకపోతే వాళ్ళు కొడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు. అంటే ఒక్కొక్క ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఇక్కడ, G+1 ఉంది. అది ఎంత పెట్టుకున్నారు మీరు అసలు? మేము అప్పుడు 50,000 గజం పెట్టుకున్నాం సార్. అది ఒక్కొక్కటి 75 లక్షలు పడుద్ది. కట్టనీకు 40 లక్షలు అవుద్ది. 1,15 లక్షలు అవుతుంది. అంటే 1,15 లక్షలు పెట్టినప్పుడు మీరు సరైన డాక్యుమెంట్స్ మేము లీగల్గా వెళ్ళాము, రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ చేశారు, ఇచ్చిన పర్మిషన్లు. ఇప్పుడు మాకంటే చదువు లేకపోవచ్చు కానీ పై వాళ్ళకైతే చదువు ఉంటుంది కదా. రిజిస్ట్రేషన్ చేశాడు, పర్మిషన్ ఇచ్చారు, అన్ని రోడ్లు డ్రైనేజ్ అంతా నడిచింది. 4 సంవత్సరాల నుంచి కడుతున్నాం. ఇవాళ నిన్న మొన్న కట్టింది కాదు, ఇది 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. కాబట్టి ఇక పై వాళ్ళకే తెలియాలి అవన్నీ. మాకంటే ఎలాంటి చదువు లేదు. మేము రూపాయి పోగేసి కూలి పని చేసి కట్టాము అవన్నీ. ఇప్పుడు వాళ్ళు వచ్చి సడన్ గా కూలగొడుతున్నారు. అంటే మీరు డాక్యుమెంట్లు చూపించినా కూడా అధికారులు వచ్చేసి మొత్తం కూడా తెచ్చాము. స్టేట్ డాక్యుమెంట్లు చూపించినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఇప్పుడున్న ప్రజెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో రేపు కోర్టులో మాట్లాడుకొని మీరు మా పని అయితే మేము చేసుకుని వెళ్ళిపోతామని చెప్తున్నారు వాళ్ళు. మొత్తం కూలగొట్టినాక మీరు కోర్టులో ఏం మాట్లాడారు? చెప్పామండి, అదే ఆ మాట కూడా చెప్తే మా ఉద్యోగాలు పోతాయి, మీకేం ప్రాబ్లం లేదు, మేము లీగల్గానే వచ్చి మీరు లీగల్గా వెళ్ళండి అని అంటున్నారు. మేము దానికి కూడా అడిగాం, ఇక ఆదివారం కదండి ఏదైనా సమయం ఇవ్వండి, మేము రేపు మాట్లాడుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. మమ్మల్ని అసలు కలవనిస్తలేరు. వాళ్ళని ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కలవనిస్తలేరు. అకస్మాత్తుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి కదా. అవునండి, మేము ఎంత మధ్యలో అన్నా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇప్పుడున్న వాళ్ళందరం మేమే. దగ్గర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 4 ఏళ్ల నుంచి కడుతున్నాం. కన్స్ట్రక్షన్ ఇప్పటిది కాదు, అది ఇంకా 4 ఏళ్ల నుంచి ఎవరు కూడా మీకు అధికారులు రావడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ ఇది గవర్నమెంట్ లాడడం ఇక్కడ మీరు కట్టకూడదని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరో చెప్పలేదు, ఇంతవరకు జరగలేదు కూడా. అది ఇప్పుడు జరగడమే. అది ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ అడిగాం, సర్వే రిపోర్ట్ అడిగాం. లేదండి మేము 6వ నెంబర్ సర్వేలో కడుతున్నాము, ఒకసారి రిపోర్ట్ ఇవ్వనంటే వాళ్ళు వచ్చేసి 208 సర్వే నెంబర్లో మీ ఇల్లులు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఆ రిపోర్ట్ కూడా మాకు చూపించలేదు. వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మన అలాంటి సామాన్యుడు వచ్చి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది కాబట్టి నేను ఒక నమ్మకంతో నేను వచ్చి కొనగలుగుతున్నాను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు లాస్ట్కి వచ్చి సామాన్యుడే కదా పోయేది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కొన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు జీవితాంతం సంపాదించుకున్న డబ్బు అందులో కొద్దిగా పెట్టి బ్యాంక్ వాళ్ళు గుడ్డిగా లోన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మాకంటే ముందు వెరిఫై చేయాల్సింది బ్యాంక్ వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ అట్లా అడ్వకేట్ వాళ్ళతోటి వచ్చి బ్యాంక్ సర్వేయర్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే లోన్ ఇస్తుంటారు. బ్యాంక్ అంటే మనం ఫస్ట్ నమ్మేది, ఒక సామాన్యుడు నమ్మేది బ్యాంకుని. బ్యాంకు మనకంటే ముందు వెరిఫై చేసుకొని ఇస్తాడని. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళకి వీళ్ళు బిల్డర్లు బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చి అన్నీ ఇది చేసుకొని సరే ఇదంతా వద్దండి. ఇప్పుడు వీళ్ళందరూ మినిమం ఒక 4 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిండ్రు గవర్నమెంట్కి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ బ్యాక్ ఇస్తారా? వీళ్ళకి పిలిచి ఇవ్వాలి కదండి. గవర్నమెంట్కి కదా ఇచ్చింది డైరెక్ట్. పర్మిషన్ కాపీ ఒక 10 లక్షలు ఇచ్చి ఉండొచ్చు కదా. వీడొచ్చు ఈ ఎంఆర్ఓకి వాళ్ళు ఇస్తారా మరి? ఇప్పుడు వీళ్ళు బిల్డర్ని తీసుకురండి, ఎంఆర్ఓని తీసుకురండి, వచ్చి ఒక ఇది తీసుకొచ్చి మీకు ఒక కాంపెన్సేషన్ కింద పెట్టండి. ఇప్పుడు గూలగొడితే ఎవరండి లాస్? ఇది జీవితాంతం ఒక సంపాదించుకున్న డబ్బు ఒక మనిషి, ఒక సామాన్యుడి కళ ఇది. ఇది చాలా ఘోరం. ఇది ఇంత దరిద్రమైన గవర్నమెంట్ మరి ఉండాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి. నువ్వు నోటీస్ సరే తిరుపతి రెడ్డి ఇది నోటీస్ ఇచ్చి 1 మంత్ మీద అవుతుంది, మరి గులగొట్టారా? ఎందుకు గులగొట్టట్లేదు? అంటే సీఎం తమ్ముడు వదిలేసి టార్గెట్ చేస్తున్నారు. సామాన్యుని గులగొడితే సీఎం తమ్ముడని ఆయన గులగొట్టారా? తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర ఎందుకు గులగొట్టలేదు ఇప్పటి వరకు? అంటే సామాన్యులకు న్యాయం, పెద్దోళ్ళకు న్యాయం అదే కదండి ఇప్పుడు కనబడుతుంది కదా. తిరుపతి రెడ్డిది ఎందుకు గులగొట్టలేదు ఇప్పటి వరకు? ఈ మన చెరువు ఉంది కదా దుర్గం చెరువు, ఇప్పుడు మన వాటర్ హైదరాబాద్ వాటర్ ఇంతకుముందు ఇచ్చే చుట్టుపక్కల మొత్తం గండిపేట చుట్టుపక్కల మొత్తం కాంగ్రెస్ వాళ్ళే మొత్తం. మరి అవెందుకు కూలగొట్టట్లేదు? అంటే సామాన్యుడు ఏం అనలేడు కాబట్టి అంతే. రైతు బిడ్డలం రక్తం నీళ్ళు చేసుకున్నాం, పిల్లల కొరగ్గా ఉన్నాం. ఇప్పుడు ఏది లేకుండా ఈ పోలీసు వాళ్ళు కూడా అటు పంపంటే ఇటు పంపంటారు, ఇటు పంపంటే అటు పంపంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? అప్పుడు రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కూలగొడతామంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడే ఇవ్వమంటే ఇంట్లోకి రాకపోదాం కదా మేము. ఇప్పుడు కరెంటు బిల్లు గవర్నమెంటే, నల్ల పన్ను గవర్నమెంటే, ఇల్లు పన్ను, కన్స్ట్రక్షన్, పట్టా పాస్బుక్ కానీ 2007లో అయింది. అప్పుడు ఎందుకు ఇచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు?
మీకు ఆఫీసర్లో చేంజ్ చెప్పారమ్మా, నిన్న సాయంత్రం వచ్చి నోటీసులు ఇచ్చారు. లేదు మాకు ఇయ్యలేదు. మేము వరంగల్ నుంచి వచ్చినాం సార్. ఇట్లా ఇంటికి నోటీస్ అతికిచ్చినట్టు అట్లా అతికియలేదు. ఇప్పుడు సర్వే వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ ఏంటిది అది గ్రామ పంచాయతీ కాడ మేడ ఉంటుంది, పోయి అడగండి, రేపు రాండి. ఇప్పుడు ఈ సార్లది కూడా ఎంతవరకు నిజం సార్? సండే నిన్న సాయంకాలం చెప్తారు, పిల్లలు ఉంటారు, జల్లలు ఉంటారు, వాళ్ళ తిండేది తిప్పలేంది. ధనాదాన్ని గులగొట్టగానే అయిపోయిందా సార్? ధనాదాన్ని గులగొట్టగానే టైం ఇవ్వండి, ఆ సామాన్ చదువుకుంటారు, వేరే కాడ అట్లా చేయండి కాదా మేడం సార్? అది అంత ఎందుకు? అంత కాదు కదా. ఇప్పుడు ఈ లోకాన్ని ఇంతవరకు ఓట్లు వేయించుకున్నప్పుడు దండం పెట్టిరు, ఇంతమంది దండం పెడితే ఒప్పుకోరే. ఎందుకు అట్లని కాదు నానా. ఇప్పుడు వీళ్ళు జాబులు చేస్తాను, పోలీసు వాళ్ళు కూడా జాబులు చేస్తాను, వాళ్ళని అనేది అధికారం లేదు. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చింది మా వాస్తుకు మేము చేస్తాను, మా డ్యూటీ అంటున్నారు. ఇప్పుడు గిట్లా వర్తం అని అంటే రానియరే. సర్వే వాళ్ళు ఏమంటారు, ఇట్లుండదు అంటారు. అప్పుడే మాకు కాదంటే మేము తీసుకోపోతాం కదా. మేము తీసుకోపోదు నానా. ఇది కాకపోతే ఇంకొక అడగొందు, గట్టిగా చేతులు జాప్తే ఇయ్యలేదు కదా వీళ్ళు. చేతులు జాప్తే ఇయ్యలేదు. పైసలు కొంటి ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇంకెంత పెట్టుకున్నావు? నాది ఇల్లు అని పెట్టుకున్నావు, అంతే కదా. ఈ ఇల్లును దస్వం చేసుడు ఒకళ్ళకి ఇయ్యని అట్లనే పుణ్యం దక్కుద్ది. కూల కొడితే ఏమొస్తాను సార్? ఏమొస్తుంది? రోడ్ల పోయింటి గుడ్డి గులాపోళ్ళు వాళ్ళు అందులో పడి ఉంటారు కదా నాన్న, వాళ్ళు సేఫ్టీ కదా. మీరు కూలగొట్టి ముళ్ళ కట్టుకునేదేమున్నది? ఇవ్వండి వేరే వాళ్ళకు, అట్లనే పుణ్యం దక్కుద్ది. ఎందుకు పరీక్ష పెడతారు సార్? వాళ్ళకు టైం అంటే ఇయ్యరా? ఇంట్లో వస్తువులు ఉంటాయి, కొన్నదే కాకుండా ఫర్నిచర్ చేయించుకున్నారు, లక్షలు ఏడబోతారు వాళ్ళు. ఒక్కొక్కరు గొడగొడ ఎడతారు రా, ఉసురు తలగది పబ్లిక్ తలుగు దత్తాలు కదా. ఒక్కొక్క పిల్లలు కష్టపడి రక్తం నీళ్ళు చేసుకున్నారు, రైతు బిడ్డలం సార్. మేము ఫ్యాన్ల కింద ఉండి బతికినోళ్ళం కాదు, నౌకర్లు తీసుకొని బ్రతికినోళ్ళం కాదు, రక్తం నీళ్ళు చేసుకొని బ్రతికేటోళ్ళం. అప్పుడే మేము ఇయ్యమంటే మేము వేరే కాడ కొందు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాడ మేము ఇయ్యమంటే ఇది కాదు, కొంచెం ప్రాబ్లం ఉన్నదన్నా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోదు. ఏదో ప్రాబ్లం ఉన్నదని మాకు తెలుసు. లోన్ కాడ వచ్చిన ఈ డాక్యుమెంట్ కరెక్ట్ లేదన్నా మేము లోన్ తీసుకోకపోతాం. ఎక్కడన్నా ఒకటి మాకు వాళ్ళు పాయింట్ ఆఫ్ వే మాకు చూపిస్తే అది మేము అక్కడికే రిటర్న్ అయ్యేది. దీనిలో ఏదో లొసుగుంది అనేది రిటర్న్ అయ్యేవాళ్ళం. కానీ అన్ని కరెక్ట్గా ప్రాసెస్ జరిగిన తర్వాత మేము ఫాలో అవుతాం కదా. అది మేము చేసిన మిస్టేకా? అంటే ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటారా మీరు? మీకు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారు ఉన్నారు, అప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు పట్టా పానకాలు ఎవరు చేశారు? ఇప్పుడు భూమి కబ్జా గవర్నమెంట్ భూమి కబ్జా అంటున్నారు కదా. ఆ కబ్జా అయినప్పుడు వాళ్ళు పట్టా పాస్బుక్ ఇచ్చారు. ఆ పట్టా పాస్బుక్ మా దగ్గర ఉంది. ఆ పట్టా పాస్బుక్ ఇచ్చిన వాళ్ళకి అది ఏంటిది లేఅవుట్ ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్, ఇది ప్లాట్ల కింద ఇల్లులాగా అమ్ముకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన అధికారి బయటికి రావాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడు కరెంటు రోడ్లు వేసిన వాళ్ళు బయటకు రావాలి. మా మిషన్ భగీరథ ఇచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చేసి మాకు కావాల్సిన పరిష్కారం ఇచ్చేంత వరకు మేము దీన్ని ఎట్టి పరిస్థితి మా ప్రాణాలకు తెగించైనా పోరాడతాం, కానీ మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఈ అందరం ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. అందరూ అప్పుడున్న వాళ్ళు వస్తారు కదా, మాకు ఈ నష్టం జరిగింది. అప్పుడున్న వాళ్ళందరూ ఏ ఒకటైనా నీకు ఇది పర్మిషన్ రాదమ్మా, కరెక్ట్ కాగితం లేదు, ఈ ప్రూఫ్ పట్టుకురా అంటే మేము అప్పుడు ఆ బిల్డర్ని ఏం అడుగుతాము? అప్పుడే వెనక్కి అయిపోతాం కదా. ఇప్పుడు మేము కూడా ఉంటాము. మీరు ఇప్పుడు ఒక బిల్డర్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు బిల్డర్ ఫోన్ చేసి ఏమంటున్నాడు? బిల్డర్ ఫోన్ చేస్తే అది కాదమ్మా అది నాకు కూడా తెలియదు కదా, అది పానకలు అయింది, పట్టా అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, లోన్ అయిపోయింది, మాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, అది ఏంటో ఇప్పుడు తెలుస్తుంది, నాకు తెలియదు అంటున్నాను. అంటే మీకు అమ్మేసి అనే చేతులు దులుపుకుంటారు కదా. నష్టపోయేది మాత్రం మీరే కదా. ప్రజల మేము ఇప్పుడు అమాయకులము. బిల్డర్ తీసుకున్నాడా, గవర్నమెంట్ తీసుకున్నా, గవర్నమెంట్ కూడా మేము ట్యాక్స్ కట్టాం కదా, రిజిస్ట్రేషన్కి కట్టాం కదా, కరెంట్ లైన్ రావడానికి కూడా మేము పర్మిషన్ ట్యాక్స్ కట్టాం కదా, మిషన్ భగీరథ నీళ్ళు కూడా కడుతున్నాం కదా, ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే వచ్చింది కదా. ఇది భూమి కబ్జా ఉన్నదని ఒక ఇంటర్నెట్ వాళ్ళు వచ్చైనా దీనికి ఇటు వెళ్ళలేదు. కరెంట్ ఇది భూమి గవర్నమెంట్ది, ఇటు లైన్ పడదు. మిషన్ భగీరథ భూమి గవర్నమెంట్కి సంబంధించింది, మిషన్ భగీరథ పైప్ లైన్ పోదు అన్నప్పుడు మేము తగిన చర్య ఏం తీసుకుంటే వాళ్ళము? మేము అంతా అయిపోయినాక అది మీరు బలి కావాల్సిందే అంటే మేము ఎందుకు బలి అవుతాము? కూలగొడుతున్నారు, అదంతా ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. పాత గుడిసెలు కూలగొట్టమని కాదు, అదే దాన్ని లేని ప్రజలకు ఇస్తున్నామమ్మా అని చెప్పేసి ఇచ్చేసేయండి, మాకు కూడా కొంచెం పుణ్యం దక్కుతుంది కదా. లేదు గవర్నమెంట్ ల్యాండ్ మేము కొంటున్నాము, మేము ఆఫీసులు పెట్టుకుంటామంటే మీకు హ్యాండిల్ చేస్తాం, మా ఏమో మాకు ఇచ్చేసేయండి. మేము 1.5 కోటి పెట్టి కొన్నామండి, 1.5 కోటి మీరు మాకు ఇచ్చేసేయండి, ఏవేవి పోతున్నాయో వాటికి అందరికి ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టుకోండి, కరెంట్ ఆఫీస్లో పెట్టుకోండి, మీ సొంతానికే పడుకోండి, మాకు సంబంధం లేదు. మేము తిని తాక అన్యాయంగా సంపాదించిన పైసా కాదు, కష్టపడి రక్తం నీళ్ళు చేసుకొని సంపాదించుకునే పైసా.
ఇప్పటికీ లోన్లు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఒక దగ్గర ఆబ్జెక్షన్ చేస్తే మాకు ఇంత ప్రాబ్లం రాకపోయేది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. అంటే కొందరు పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చే వాళ్ళకి కూలగొట్టకుండా ఉన్నారు, కానీ సామాన్యులు మాత్రం కూలగొడుతున్నారు కదా. ఏంటి సార్ అర్థం కాదు. పెద్దోళ్ళ ఇండ్లు అయితే ఎవరు ఉన్నారో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిల్డర్ల ఇండ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు, కానీ చిన్నోళ్ళకి మాత్రం మేము హైకోర్టు నుండో సుప్రీంకోర్టు నుండో స్టే తెచ్చుకున్నాం. మాకు అట్లా నోటీస్ మాకు 10 ఏళ్ళు 5 ఏళ్ళు గడివేయండి. ఆ కోర్టు నడిచినప్పుడు, ఆ కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా చేదురు. అంతే కదా సార్. ఇప్పుడు ఇది చేస్తారు కదా, ప్రతి ఒక్కటి చేయండి. దాన్ని కూడా నేను ఇక్కడే ఉండేసి, నాది పల్లెటూరు నుండి వచ్చిన, ఇక్కడే ఉండేసి గవర్నమెంట్తో సహా నేను రేవంత్ రెడ్డి కంటూ అడుగు ముందేసే నడుస్తాను. ఈ పరిపాలన అధికారులు అందరికంటే ముందు ఒక అడుగు ముందేసే నడుస్తాను.